పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భీమవరంలోని పెదామిరంలో తొలిసారి ఏర్పాటు చేసిన స్కై రైడ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పారామీటర్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ను బంధుమిత్రులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కోలాహలంగా మారిన స్కై రైడ్పై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. స్పెషల్ అట్రాక్షన్ గా అటు ఏపీ అడ్వెంచర్ ఆధ్వర్యంలో కూడా అటు పారా మోటార్ గ్లైడింగ్ కూడా స్కై రైడింగ్ ను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంక్రాంతి వేడుకలకు వచ్చినటువంటి బంధువులు కానీ అందరూ ఇక్కడికి వచ్చి అటు కోడి పందాలకు వచ్చిన వారు అందరూ కూడా వచ్చి స్కై రైడింగ్ లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నాం మనం అటు ఆకాశంలో కూడా దాదాపు 4 నిమిషాల పాటు కూడా చక్కర్లు కొట్టి ఈ స్కై రైడింగ్ పై కూడా వారు తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చి గ్రౌండ్లో దిగి వారు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ స్కై రైడింగ్ గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా నిర్వహించలేదు. విజయవాడ, హైదరాబాద్ వంటి సిటీల్లోనే ఈ స్కై రైడింగ్లు వంటివి ఉండేవి. జనరల్గా పారాగ్లైడింగ్లు అనేవి కూడా మౌంటైన్ల పైనుంచి దూకి ఆ పారాగ్లైడింగ్లు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అటువంటి అవకాశం లేకపోవడంతో మోటార్ పారాగ్లైడింగ్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్వాహకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి పారాగ్లైడింగ్ వంటివి చూస్తూ ఉంటాం, ఇటు మోటార్ పారాగ్లైడింగ్ పెట్టారు, ఏంటి దీని ప్రత్యేకత, ఎలా ఉంది ఇక్కడ ఆదరణ? మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు టూరిజంని ఎంకరేజ్ చేయమని పలుమార్లు చెప్పడంతో మేము ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దీన్ని పారా మోటార్ అంటామండి. పారాషూట్తో కూడిన ఒక మోటరైజ్డ్ వెహికల్ ఇది. ఒక ట్రైన్ పైలట్ ఉంటాడు, ముందర వీక్షించడానికి ఒక ప్యాసింజర్కి అలో చేస్తాము. 90 kg వెయిట్ లిమిట్ ఉంటుంది. 3 to 4 minutes రైట్ టైం ఇస్తున్నామండి. అంటే దీనికి ఎంత వెయిట్, కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు? దాదాపు నిన్న కూడా స్టార్ట్ చేశారు. ఎంతమంది వరకు వస్తున్నారు రోజు? 2500 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండాలని అడగడంతో అధికారులు మేము ఇట్లా మధ్యవర్తిగా ధరలు నిర్ణయించడం జరిగింది. ఇది ఈ సంక్రాంతి సందర్భంగా కేంద్ర బిందువుగా ఉంటున్న భీమవరం నగరానికి వస్తున్న సందర్శకులకు కోడి పందాలు లాంటి ఆటలే కాకుండా మరిన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటే బాగుంటుందని మేము ఇలాంటిది ప్లాన్ చేయడం జరిగింది. చాలా మందికి కొత్త ఈ ప్రాంతంలో ఇది, దీనికి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక మోటరైజ్డ్ పారాషూట్ వెహికల్ అండి. ఏదైతే పారాషూట్ ఉందో అది 100% సేఫ్ అండి. ఎప్పుడైనా ఒక మోటార్ ఫ్లైయింగ్ టైంలో ఫెయిల్ అయినా కానీ పారాషూట్తో సేఫ్ ల్యాండింగ్ అవుతుంది. దీనికి మనం ప్యాసింజర్కి సీట్ బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా హెల్మెట్ కూడా అందిస్తాము. దానివల్ల ఎలాంటి అపాయం జరిగే అవకాశం ఉండదు. మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు పారాగ్లైడింగ్లోకి వెళ్ళారు, ఎలా ఉంది స్కై రైడ్, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు ఈ రైడ్ గురించి ఎలా తెలుసు? లోకల్ అండి, భీమవరం. అదే బయట చూసి వచ్చి రైడ్ చేస్తాం. బాగుంది. ఎంతసేపు తిరిగారు? మొత్తం ఏమేమి చూసారు ఇక్కడ నుంచి? అంతా పైనుంచి వ్యూ ఎలా ఉంది? భీమవరం వ్యూ టాప్ నుంచి వ్యూ బాగుందండి. నైస్. చూస్తున్నాం కదా, అంటే ఎక్కిన వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సరే, ఏంటి నిన్నటి నుంచి కూడా నిర్వహిస్తున్నారు, ఎన్ని రోజులు ఉండబోతుంది, ఎలా పబ్లిక్ ఎలాంటి పిలుపునివ్వబోతుంది? నిన్న, ఇవాళ, రేపు మొదటగా 3 రోజులు పండగ 3 రోజులు అనుకున్నామండి. నిన్న చూస్తే సందర్శకులకు మొత్తం కూడా చాలా బాగా ఉందన్నారు. ఓన్లీ భీమవరం వాళ్ళు కాకుండా బయట నుంచి ఎక్కడైతే హైదరాబాద్ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ ఇక్కడ జనరల్గా భీమవరం అనేసరికి కోడిపందాలకి బాగా ఇది కాబట్టి వాటి కోసం వచ్చి మొదటిసారిగా ఇక్కడ మేము ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైడ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి కానీ ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రజలందరూ కూడా హ్యాపీ సార్. చూస్తున్నాం కదా, అటు పబ్లిక్ అంటే వచ్చినటువంటి సందర్శకులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూస్తున్నాం ఆ స్కై రైడింగ్ కూడా ముగించుకొని కిందకు దిగుతున్నటువంటి వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా అటు పారాచూట్ సహాయంతో కూడా, మోటార్ వెహికల్ సహాయంతో కూడా ఇది రైడ్ వెళ్తుంది. ఆకాశంలో 3 నుంచి 4 నిమిషాల పాటు కూడా ఉంటుంది. ఒకవేళ మోటార్ ఫెయిల్ అయినా సరే పారాషూట్ సహాయంతో సేఫ్ ల్యాండింగ్ అవ్వచ్చు. దీనికి ఎటువంటి ఇక్కడ యువతి కూడా ఉంది. స్కై రైడ్ ఎక్కారు కదా, ఎలా ఎంజాయ్ చేశారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ తెలుస్తుందని చెప్పి రీల్లో చూసాం హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఇక్కడ ఎక్స్పీరియన్స్, వ్యూ పైనంతా డిఫరెంట్గా ఉందండి. అంటే అంతకుముందు ఎప్పుడన్నా ఈ స్కై రైడ్లు, పారాగ్లైడ్ అని చేశారా? ఇప్పుడు ఎలా ఉంది? లేదండి, ఇక్కడ ఫస్ట్ టైం. అంటే హైదరాబాద్లో ఉన్నాం, నార్మల్గా ఈ రీల్ తగిలింది, ఇలా భీమవరంలో ఫస్ట్ టైం పెడుతున్నామని. ఇంకా సో ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈరోజు వచ్చేసామండి. అంటే జనరల్గా భీమవరం వచ్చిన వాళ్ళు కోడి పందాలు అవన్నీ చూస్తూ ఉంటారు కదా, ఇది స్పెషల్ అట్రాక్షన్గా ఉందా? ఏమేమి చూసారు? అంటే ఈ పైనుంచి ఆ వ్యూ మొత్తం అంతా కనిపిస్తుంది అన్నారు కదండి. సో పైనుంచి ఆ ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎలా ఉంటుంది, ఊరంతా బాగా కనిపిస్తుందని వచ్చాము. ఇంకా చూశాక బాగా అది చూస్తున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి వీక్షకులందరూ కూడా ఇక్కడ స్కై రైడ్కి వెళ్ళి
చాలా వ్యూ అంతా కూడా బాగుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని కూడా వారు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక కొత్త అనుభవాన్ని ఈ పారాగ్లైడింగ్ కూడా ఇస్తుంది. పారా మోటార్ గ్లైడింగ్ అంటే జనరల్గా ఒక పర్వతం పై నుంచి కూడా పర్వతాలు ఎక్కిన తర్వాత పారాషూట్ ద్వారా కూడా వస్తారు పారాగ్లైడింగ్, కానీ ఇది ఒక మోటార్ ద్వారా నేలపై నుంచే ఈ మోటార్ వెహికల్ ద్వారా కూడా పారా మోటార్ గ్లైడింగ్ ద్వారా కూడా ఈ స్కై రైడ్ అనేది కూడా జరుగుతుంది. ఈ స్కై రైడ్ మొత్తం ఆకాశంలో 5 నిమిషాల పాటు భీమవరం వ్యూ అంతా కూడా చూపించే విధంగా నిర్వాహకులు దీన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం అటు ప్రభుత్వం నుంచి కానీ నేతల నుంచి కానీ అంతా కూడా సానుకూలంగా ఉండడంతో ఈ సంక్రాంతికి వచ్చేటువంటి వారికి ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చే విధంగా కూడా ఈ పారా మోటార్ గ్లైడింగ్ అనేది కూడా అందరినీ కూడా ఆనందింపజేస్తుంది. దీని ఖరీదు 2,500 రూపాయలు విధించారు. దాదాపు మొదటి రోజు 140 మంది వరకు కూడా ఈ పారాగ్లైడింగ్లో కూడా ఎంజాయ్ చేశారనేది కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా రాను రాను కూడా ఇంకా ఆదరణ పెరుగుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఇది ఎంజాయ్ చేయాలని పూర్తి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని ఈ పారాగ్లైడింగ్ ద్వారా కూడా అటు అన్ని హంగులు కూడా తాము ఏర్పాటు చేసాం. ఒకవేళ మోటార్కి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పారాచూట్ ద్వారా పూర్తిగా సేఫ్ ల్యాండింగ్ అనేది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఎంతో ఎంజాయ్ చేస్తారనేది కూడా నిర్వాహకులు ఏపీ అడ్వెంచర్స్ ప్రతినిధులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కొత్త రకమైనటువంటి అడ్వెంచర్ను తీసుకువచ్చి ఈ పారాగ్లైడింగ్ అనేది కూడా అటు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ తండ్రితో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.